5 పాత పుస్తకంలో 526. దేవాని సన్నిధిలో నిలచి దీనులపై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. అపరాధులకు నీవు ప్రజల లెక్కములన్నీ యెహోవావే. అపరాధులకు నీవు ప్రజల లెక్కములన్నీ యెహోవావే.
బైబిల్ ఎత్తి బైబిల్ పిల్లవాడు ప్రార్థన కొరకై దేవుని వాక్యం వినక ముందు బైబిల్ పని గ్రంథ వాగ్దానం పులన్ని నావి ప్రతి అధ్యాయము వరుస వచనము తాను దివ్య ప్రేమ వాగ్దానములు గ్రంథ వాగ్దానం పులన్ని నావి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనము చూసుకుందాం. ఇందాక మనం ఆరాధన వర్తమానంలో దేవుడు మనకు సహాయం చేస్తూ వచ్చినాడు. నిజంగా మరి దేవుడు కనికర వాస్తవే కోరుడు, మరి గొప్ప దేవుడు. నిజంగా కొత్త సంవత్సరం పాత సంవత్సరం అంతయో మనం కాచి కాపాడి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు, మనం నూతనమైన సంవత్సరంలోనికి ప్రవేశింపజేస్తూ వచ్చినాడు. తర్వాత శుక్రవారం కూడా ప్రార్థన కొరకై దేవుడు తీసుకుని వచ్చి మనల్ని, మన పిల్లలను, మన కుటుంబాలను దేవుడు కాచి కాపాడుతూ వచ్చినాడు. కనుక రండి, ఆ దాంట్లో చక్కగా మనం వింటూ వచ్చినాము. ఏం వింటూ వచ్చినామో, నూతనమైన క్రియ చేయిస్తున్నాడు. గొప్ప దేవుడు నూతనమైన క్రియ చేయిస్తున్నాడు. రండి, యోనా గ్రంథము 1వ అధ్యాయము ఒప్పుకోలు ప్రార్థనలో మనకు దేవుడు సహాయపడినట్లుగా యోనా గ్రంథము 1వ అధ్యాయం కొన్ని వచనాలు చూసుకొని మనం ఒప్పుకోలు ప్రార్థనలో ప్రవేశిద్దాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు మనం మార్చి చదువుకున్నాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 13 వచనం వరకు మనం మార్చి చదువుకున్నాం. యెహోవాకు అబిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీసు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీసునకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తర్షీసునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టగా సముద్రమందు గొప్ప తుఫాను ఎగిరి ఓడ బద్దలైపోవు గతి వచ్చింది. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడు తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులో నీ సరుకులను సముద్రంలో పడవేసి, అప్పటికి యోనా ఓడ దిగుభాగమునకు పోయి పనుకొని గాఢ నిద్ర పోయి ఉండెను. అంతలో ఓడ వారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినని తెలియటకై మనం చీట్లు వేద్దాము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చిన. కాబట్టి వారు అతని చూసి చేయమని బట్టి కీడు మనకు సంభవించడం అతడు వారితో ఇట్లా, నేను హెబ్రీయులను, సముద్రమును భూమిని సృష్టికర్తైన ఆకాశమందు దేవుడైన యెహోవాయందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. అతడు తన మనుషులకు తెలియజేసి వారు అక్కడికి మరింతగా భయపడి
సముద్రము ఉప్పొంగుచున్నది, తుఫాను అధికంగా వచ్చున్నది, సముద్రం మా మీదకి రాకుండా నిర్మించినట్లు మేము నీకేమి చేయవలనని అతను అడగగా, యోనా, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చినదని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయడని, అప్పుడు ఆ సముద్రం మా మీదకి రాకుండా నిర్మూలించని అతడు వారితో చెప్పాను. వారు ఓడను ధరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా వేసి గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రం ఉప్పొంగుచుట వలన వారి ప్రయత్నం వ్యర్థమైంది. ప్రభు సహాయం కొరకై చిన్న మాట ప్రార్థన చేస్తున్నాం. మోకరించినట్లయితే. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవగలిగిన యేసుక్రీస్తు ప్రభువా, నిన్న నేడు ఏకరీతి ఉన్న దేవుడు, మారని మార్పు చెందని దేవుడు, మహిమ కలిగిన రాజా, నీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం. ఆయా వర్తమానంలో పాటల ద్వారా మీరు మహిమ పొందుతూ వచ్చినావు. అందుని బట్టి నీకు వందనాలు. దయగలిగిన దేవా, ఒక్కొక్కరు ప్రార్థనలో చదువుకున్న లేఖను బాగా మీరు జ్ఞాపకం చేసుకోండి. అపాత్రులను, ఐదు దాసులను, చేరి వచ్చిన ప్రజల్లో అందరికన్నా దేవా జ్ఞానం లేని వాడను, నాపై నీ దృష్టి ఇచ్చి నీ సన్నిధి కాంతి ఇచ్చి ప్రభా నన్ను నీ మాటలు ఇచ్చి నీ నోటి గురుగా వాడుకోండి. దయగలిగిన తండ్రి, ఆ పాత్రను మీరు కనిపించి ఈ స్థలములో ప్రభా ఎంతోమంది పరిశుద్ధులు, యువ పరిచారకులు, ఉపదేశకులు, కాపురులు ఈ స్థలం ముందు మరి ప్రభా నీ వాక్యాన్ని బోధిస్తూ వచ్చినారు. అయితే మరి పాదతో నీతో కూడిన సమాధానం కాను దేవ, దౌర్భాగ్యుడైన నా కొడుక క్రీస్తులో ఇటు అధికతను అనుగ్రహించినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ పాత్రను కనికరించి నీ శిరోసాన్ని మార్చుకొని నీ కనికరం చూపించి నీ దయని పాలించి మాకు సహాయించి దేవ, చదువుకున్న లేఖన భాగాన్ని దీవించని ఒప్పుకోలు విషయంలో స్పష్టంగా క్లుప్తంగా మాతో మాట్లాడము. ఏంటి ఒప్పుకోవాలో, ఏది విడిచిపెట్టమో ప్రభా, నూతన సంవత్సరంలో మేము నీ వాక్య వెలుగులో చూసుకొని విడిచిపెట్టి ఒప్పుకొని ప్రభా మా జీవితం కట్టుకుంటూ సహాయం చేస్తున్నామని గత మహిమ ప్రభావానికి ఆరంభించుకుంటూ కనిపించిన దురాత్మ శక్తులు కార్యాలన్నింటినీ ప్రభావం చేస్తున్నాము. దేవాసనంగా బంధిస్తూ ఉన్నా కనిపించండి, కృప చూపించు. మీరు చెవులు గ్రహించుకునే మనసు ధరించి నిద్ర మాత్రం నుండి తప్పించు. కృపలేని దైవ వస్తావుగా చెప్పుకుంటూ గత మహిమ ప్రభావాలను ఆరోపించు. తెరవన ఆకాశాన్ని మా మధ్య ఉంచున్నాం కోరుకుంటూ సింహాసనాశనుడు మా మధ్య నుండి మీరు మహిమ పొందమని శత్రుకరంగా ఈ నా మహిమకరంగా ప్రభా మీరే కొద్ది సమయంలో దేవ చేసి మహిమ పొందమని ఘనత మహిమ ప్రభావానికి ఆరోపించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరులారా, ఇక్కడ యోనా ప్రభువైన దేవుడు యోనాకు ఏమి సెలవిస్తా ఉన్నాడు? నినివే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరమైన కనుక నువ్వు లేచి నినివే మహాపట్నం పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు. చూడండి, ఎంత చక్కని మాట. దేవుడు నినివే పట్టణాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు? సమయం దేవుడు నినివే పట్టణాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు? కాపాడాలని తన ఆలోచన స్థిరపరుచుకున్నాడు. అయితే మానవుని ద్వారా తన కార్యాన్ని చేయాలని దేవుని వాక్కు, యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకి ఏమైందంట? ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమై దేవుడే ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో? యోనాతో. ఓ యోనా, నువ్వు వెళ్ళయ్యా నినివే పట్టణం అసలు దోషం నా దృష్టికి ఎట్లా ఉందంట? బహు ఘోరంగా ఉంది యోనా. ఆ ప్రజల దగ్గరికి వెళ్ళు, దుర్గతిని ప్రకటించు, తర్వాత గొప్ప అపాయం సంభవిస్తుందని చెప్పు. ఆ ప్రజలు తమ మనసును మార్చుకుంటారేమో. ఆ ప్రజలు వారి స్థితిని నుండి విడిపించాలని దేవుడు ఎంతో ఆశిస్తూ ఉంటున్నాడు. ఎట్లా ఉన్నాడు దేవుడు? ఆశ
వచ్చినప్పటికీ దేవుడు ఆ నినివే పట్టణస్థులను కాపాడాలని, ఆ నినివే పట్టణస్థులకు రక్షణ అనుగ్రహించాలని, ఆ నినివే పట్టణస్థులు దుర్గతిని ఎట్లా తిరిగి ఆ ప్రజలను కాపాడాలా అని ప్రభువే ప్రత్యక్షమై ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? యోనా సేవకులు అనొచ్చు. అవును, యోనా ప్రవక్తతో మాట్లాడుతున్న మాట ఇది. అయితే ఆ ప్రవక్త చూడండి మళ్ళా ఏమంటున్నాడు? 9వ వచనంలో ఎవరన్నా కానీ అతడు వారితో ఇట్లా, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికి సృష్టికర్తైన ఆకాశమందు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తి గల వాడనై ఏనా? ఈ మాట నిజమేనా? మనం భయభక్తి కలిగిన వాడైతే యెహోవా యందు భయభక్తులు, నేను హెబ్రీయుడను, ఎంతో గొప్పగా చెప్తున్నాడో వంశములుగా. ఆకాశమందు దేవుడైన యెహోవా యందు కోసమే ఆకాశమున్న మా దేవుడు నేను హెబ్రీయుడను, ఏమి నా యందు భయభక్తులు వాడు ఒకడు లేడు రాత్రికి నాయలారా ఏమి అని తన దేవుడి గురించి గొప్ప చేస్తా ఉన్నాడు. నేను నీతిమంతులను చూడండి, యోనా ఎంతగా చెప్పడానికి సిగ్గుపడలే, ఎంత మాత్రం అవమానపడలే. అయితే యోనా చేసిందైతే దేవుడే ప్రత్యక్షమై, ఓ యోనా నినివే పట్టణానికి పోయా, వారి దోషములు బహు ఘోరంగా ఉన్నాయని ప్రకటన చేస్తే దేవుడే యెహోవాకే ప్రత్యక్షమైతే ఈయన ఏం చేసినాడు? మళ్ళీ ఈయన ఏం చేస్తున్నాడు? డాంబికంగా ప్రవర్తిస్తున్నాడు, గంభీరంగా అధికుడుగా. మళ్ళా అయ్యో ఈ తుఫాను ఇట్లా వచ్చింది, అలలు వస్తూ ఉన్నాయి, ఇది నేను వినకనే కదా నా దేవుడికి రేపుతా ఉన్నాడేమని కొద్ది కూడా ఆయన ఆలోచించేయకుండా మళ్ళా గంభీరంగా చెప్తా ఉన్నాడు. అతడు వారితో ఇట్లనేనంట, ఓయమ్మో వారితో ఇట్లా, నేను ఆకాశం ముందు దేవుడైతే యెహోవా యందు నేను భయభక్తి గల వాడనైనాను. కాబట్టి నిజంగా యోనా ఏం చేస్తా ఉన్నాడు? దేవుని మాట వినలేదు, కానీ మళ్ళీ ఏం చెప్తా ఉన్నాడు? యెహోవా ఆకాశమున్న నా దేవుడు చెప్తా ఉన్నాడు, కానీ అయితే దేవుని మాట విన్నట్టుగా కనపడలేదు, దేవుని పని చేసిన వాడిగా కనపడకపోకున్నాడు. అట్లని ఆయన బట్టి ఏం జరిగింది? అక్కడ గొప్ప తుఫాను వచ్చింది. అంత మాత్రమే కాదు, లాస్ట్ అర్థమైపోయింది ఎవరికి? యోనాకు. చదవండి, 8వ వచనం చదవండి. కాబట్టి వారు అతన్ని చూచి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించును, నీ వ్యాపారం ఏమిటో, నువ్వు ఎక్కడి నుండి వచ్చిందివో, నీ దేశం ఏదో, నీ జనం ఏదో, ఈ సంగతి అంతయు చాలు. ఏమన్నా వాళ్ళు భయపడిపోతా ఉన్నారు, ఊళ్ళో ప్రయాణం చేస్తా ఉన్నారు, తుఫాను వస్తా ఉంది, అలలు రేగుతా ఉన్నాయి, చిలరేగుతా ఉన్నాయి. అయ్యా నువ్వు ఎవరు వాడవు, నీ దేశం ఏది, నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు స్వామి? ఏం నిద్రపోతున్నాడు ఆయన? మళ్ళా గాఢ నిద్రపోతున్నాడు. అబ్బో, ఏం మాత్రం చింత లేకుండా నిద్రపోతున్నాడు. మళ్ళా చింత లేకుండా నిద్రపోతా ఉన్నాడు. దేవుని మాట వినలేక గొప్ప అలలు వచ్చినాయి. అలలు రావడమే కాదు, మళ్ళా వారితో డాంబికంగా చెప్తా ఉన్నాడు. దేవుని మాట వినకపోవడం ఒకటి, పలానా చోటుకి పొమ్మంటే ఇంకో చోటికి పోవడం ఒకటి, మళ్ళీ ఏం చేస్తా ఉన్నాడు? అబద్ధం ఆడుతూ ఉన్నాడు. నిజంగా భయం భక్తి అయినా ఉందా? బహుశా మన పిల్లలు ఎవరన్నా రే పలానా చోటికి పోరంటే వాడు ఒకవేళ ఒకసారి పోమని చెప్తే జమ్మకు అంటే వాడు ఢిల్లీ అంతా తిప్పుని వచ్చి మనం ఏం చేస్తామని ఇట్లా కదా అని
వాడిని బెత్తని తీసుకొని వచ్చినప్పుడు వాడిని పిలుస్తాం. అట్లా యోనా కూడా దేవుని సన్నిధిలో నుంచి పారిపోతూ వచ్చినాడు. మళ్ళా తర్వాత డాంబికంగా చెప్తా ఉన్నాడు, అయ్యా నీ వ్యాపారం నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు అని అడిగినప్పుడు వాడు అప్పుడు అన్నాడు, అయ్యా నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి, అప్పుడు సముద్రం మీదకి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పాను. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మరి యోనా వలె మన జీవితం ఉందా? నూతనమైన సంవత్సరంలో మనము మరి ఉపవాస దినంలో ఇటువంటి పరిస్థితి దేవునికి మనము వాక్కు ప్రత్యక్షమైన ఎన్నో వాక్కులు విని దేవుడి మాట వినకోకుండా డాంబికంగా ప్రవర్తిస్తూ ఉంటున్నామా? జీవమైన యేసుక్రీస్తు నా దేవుడు అని మనం చక్కగా ఆరాధిస్తూ ఉంటున్నామా? ఏం చేస్తూ ఉంటున్నాం? అయితే యోనా అతని బట్టి ఏమొచ్చిందంటే పెద్ద వాళ్ళు గాలి తమకు ఎదురైనందున బలము చేత సముద్రం ఉపయోగించడం మరి వారి ప్రయత్నాలను ఏమైనా వ్యర్థమైపోతూ వచ్చినాయి. కాబట్టి మరి రాత్రికాల సమయంలో వచ్చిన మనం కూడా మరి నిజంగా ప్రభువా రండి, యోనా గ్రంథము 2వ అధ్యాయము, యోనా గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. ప్రాణాంతం వచ్చినంతగా జనములను చుట్టుకొని ఉన్నవి, సముద్ర అగాధములను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తల చుట్టుకొని ఉన్నవి, నేను మరన్నిటిని ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతములు పునాదులోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా నా ప్రాణము కూపంలో నుండి పైకి రప్పించి ఉన్నావు. కాబట్టి ఇక్కడ మొదటి అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు, సముద్రం ఎత్తి పడవేస్తూ వచ్చినాడు. అయితే ఇక్కడ మొరపెడుతూ ఉంటున్నాడు, నా ప్రాణాంతం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్ర అగాధములను ఆవరించినది, సముద్రపు నాచు నా తల చుట్టుకొని ఉన్నది, నేను మరెన్నడూ ఎక్కి రాకుండా భూమి గడియలు ఏం చేసినాయంటే ఎలానో. కాబట్టి మస్తు కడుపు నుంచి 2వ వచనం చదువు, నేను ఉపద్రవంలోని యెహోవాకు మనవించగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను, పాతాళ గర్భంలోని నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించినావు, నీవు నన్ను అగాధ సముద్ర గర్భంలో పడవేసినావు. ప్రవాహం నన్ను చుట్టుకొని ఉన్నవి, కాబట్టి భూమి గడియలు అంతవరకు వినాడు. దేవుని మాట వినక ఇక్కడ పెద్దగా ఏమి చెప్పలేదేమో దేవుడు. బహుశా అయ్యా వాళ్ళ ఊరికి వెళ్ళి పోయిరా, నా మాటలు చెప్పు, నేను వారితో మాట్లాడతా, వారి దోషాలను తీసేస్తా, ఆ దుర్గతి నుండి వారిని తప్పిస్తా అన్నప్పుడు యోనా సొమ్ము ఏమన్నా పోతుంది మనం ఆలోచన చేస్తే ఇక్కడ యోనా సొమ్ము ఏమన్నా పోతుందా? ఏం పోలేదు బహుశా. అయితే దేవుని మాట వినుకోకుండా వెళ్ళి ఎంత నష్టం వచ్చిందంటే అప్పుడు మొరపెడతా ఉన్నాడు, భూమి గడియలు నన్ను ఏం చేస్తూ వచ్చినాయంటే బంధిస్తూ వచ్చినాయి, ఉపద్రవంలో పాతాళ గర్భం ఉండి కేకలు వేస్తూ ఉంటున్నాడు. మరి చిన్న పొరపాటు యోనా జీవితంలో, చిన్న పొరపాటు వల్ల ఎంత అపాయము మరి సంభవిస్తూ వచ్చిందంటే రండి ఇంకోటి చూస్తున్నాం. అది యోనా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం. నేను ఇక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. ఓయమ్మో చూడు మళ్ళీ ఎక్కడ వచ్చినాడు, అబ్బో
నాకు తెలుసు ఇలా. చూడు ఎంత బాధపడుతూ ఉన్నాడు. ఆయన సొమ్ము ఏ మాత్రము పోలేదు కానీ, ఎంత మాత్రము లేదు కానీ, రెండో మానవుడుగా యెహోవాకు ప్రత్యక్షమై ఏం మాట్లాడుతూ వచ్చిందంట, యోనాను రెండో తిరుగుడుగా దేవుడు దర్శిస్తూ వచ్చినాడు. అయితే నిజంగా నేను ఇంకా బ్రతుకుల కంటే సచ్చుట మేలు. కాబట్టి మన జీవితంలో కూడా యోనా స్థితి ఉన్నదా? మన కూడా ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, నా జీవితం కూడా యోనా వారి జీవితం మాదిరి ఉంది. నీ మాట వినక ప్రభువా, నా పరిస్థితి ఉపద్రవములలో కొట్టుమిట్టాడుతూ ఉన్నా, నా జీవితం నీ ఆజ్ఞను పాలించక పరిపాలించక లోబడక ప్రభువా, ఇటువంటి స్థితి నాలో కూడా ఉందని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో ప్రభు దగ్గర, అప్పుడు ఏం చేస్తాడంటే ప్రభు క్షమిస్తాడు. రండి ఇంకొక మాట చూసుకుందాం. మనము ఇంకొక వ్యక్తిని చూసుకొని మనము ఒప్పుకోలోనికి ప్రవేశిస్తాం. రండి, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం. కీర్తనలు 51. కీర్తనలు 51. కీర్తనల గ్రంథము 51 3వ వచనం. 2 నుంచి చదవండి. నా దోషం పోవునట్లు నన్ను బహుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధంగా పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఎనిమిది వచ్చిన చదువునా, నేను పాపంలో పుట్టిన వాడను. 8వ వచనం. ఉత్సాహ సంతోషములో నాకు వినిపింపుము, అప్పుడు నువ్వు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటిని తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమం చేయవారికి. ఇక్కడ దావీదు భక్తుడు, ప్రభువా, నేను కేవలం నీకే నేను విరుద్ధంగా పాపం చేసి ఉన్నాను, నీ దృష్టిలో నేను చెడుతనం చేసి ఉన్నాను. ఈ చెడుతనాన్ని బట్టి నీకే నేను విరుద్ధంగా పాపం చేసిన దాన్ని బట్టి నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటిని తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నాకు నూతనంగా పుట్టించు. నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము. సమ్మతి గల మనసు నాకు దయచేసి దృఢపరచుము. కాబట్టి ఇంకా ఏమంటే హిమము కానీ నన్ను తెల్లగా ఉన్నట్లు. కాబట్టి నా చరిత్ర చూస్తే దావీదు ఏం చేసినాడంటే, బెత్షెబాతో పాపం చేసినప్పుడు తర్వాత దావీదు ఏం చేసినాడు, ఆ పాపాన్ని పూడ్చుకోవడానికి కప్పివేయడానికి ఏం చేసినాడు, ఆయన ఇంటికి రప్పించాడు. యుద్ధంలో ఉన్న వ్యక్తిని ఇంటికి రప్పించి ఏం చేసినాడు, ఏమైనా నువ్వు యుద్ధం చేసింది సావడం అయినాక ఏం చేసినాడు, నువ్వు యుద్ధం చేసింది సావడం అయినాక ఇంటికి రా, ఇదో ఈ అన్నం తీసుకో, ఈ అందులో కూడా తీసుకో, ఏమి తిను, లక్షణంగా ఈ ద్రాక్ష రసం తాగు,
తర్వాత ఇంటికి పోయి కొత్తగా పెళ్లి చేసుకున్నావు, ఇంటికి పోయి కాపురం చేసుకున్నాయినా యుద్ధం వాళ్ళు చూసుకుంటారు ఉండేవాళ్ళు అని చెప్పి ఏం చేసినాడు, అతని దండలో నుంచి ఇంటికి వెళ్ళాడు. అయితే నమ్మకమైన వాడు, రాజా యుద్ధం జరుగుతున్నాను, నేను ఎట్లా సంతోషించాలని ఇంటికి పోయి నేను నీ గడప ద్వారా దగ్గరనే పడకుండా కానీ నా ఇంటికి పోయి నేను నిద్రపోను అన్నాడు. ఏమన్నా అదేనా? నా ఇంటికి పోయి నేను నిద్రపోను. సరే, ఇంకా కొద్దిగా లోతుగా ఆలోచన చేశాడు. ఇది చాలా మన్నాయన ఉన్నట్టున్నాడు, ఇంకంతా ఏం చేయాలా? సరే, తర్వాత పంపించినాడు ఉత్తరం రాసి చీటి రాసి పోయి ఆయనకి ఇచ్చేసేయ, ఆయన చూసుకుంటాడు అన్నాడు. చూడు ఎంత నమ్మకమైన వాడో. ఎవరైనా ఆయన పేరు చెప్పండి, ఎవరైనా? బెత్షెబా భర్త ఉరియా. ఎంత నమ్మకమైన వాడో చూడు. ఆ ఉత్తరాన్ని కూడా తెచ్చి చూసి చదవలేదు, ఏం రాసినాడో రాజు, దీంట్లో ఏముంది చూడాలని కూడా చూడలేకపోయినాడు. అయితే అక్కడ ఇస్తానే ఆ సైన్యాధిపతి చదివినాడు. సరే ఉరియా, నువ్వు ముందుకు ఉండి సైన్యాన్ని నడిపించన్నాడు, వెనకలో ఉండి వేసేసాడు. అప్పుడు తనలో ఉన్న ప్రభువా, నేను నీకే కేవలం విరుద్ధంగా పాపం చేసినా, నీ పరిశుద్ధాత్మ నా ఎదురు నుండి తీసివేయకము, నా హృదయంలో దృఢమైన మనసు నాకు దయచేయము, సమ్మతి గల మనసు నాకు అనుగ్రహించుము. హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నన్ను బహుగా కడుగుము. నా తల్లి గర్భంలోనే నేను పాపాత్ములను, దౌర్భాగ్యులను, నీచులను నా దోషములు పోనట్లు ఆదాయపడతా ఉన్నాడు, పశ్చాత్తాపడతా ఉన్నాడు. పరిశుద్ధాత్మను నా ఎదురు నుండి తీసివేయకము, నీ సంతోషం నా ఎదురు నుండి పోతే నా ప్రాణం ఏమైపోతుందో తెలుసుకున్నాడు, అర్థం చేసుకున్నాడు. తన జీవితంలో గుర్తిరిగినాడు, పశ్చాత్తాపానికి వస్తూ ఉంటున్నాడు. దేవుడు నాకు దూరం అయితే నా జీవితం అంధకారం అవుతుంది, దేవుడు నాకు దూరం అయితే నా బ్రతుకు ఇంకా అంతే గాఢాంధకారం అయిపోతుంది. గుర్తిరిగి పశ్చాత్తాపడుతూ ఉన్నాడు దేవుడి సన్నిధానంలో. ఓ ప్రభువా, నీ ఆత్మ నా ఎదురు నుండి తీసివేయకము, కేవలం నీకే నేను పాపం చేసిన్నాను. రోమారాసిన పత్రిక 5వ అధ్యాయంలో 7వ వచనంలో శత్రునైనాను నీకు. కాబట్టి దావీదు తన దీనస్థితిని అర్థం చేసుకున్నాడు, తిరిగి పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. గొప్ప సమకూర్పులోనికి దావీదును దేవుడు తీసుకొచ్చిన వాడిగా మరి మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా ఇటువంటి పశ్చాత్తాపంతో మనం కూడా, ప్రభువా నా జీవితంలో కూడా నీకు నేను పాపం చేస్తూ వచ్చిన, దయచేసి నన్ను మన్నించి నీ రక్తంతో కడుగు, ప్రభువా యేసుతో నా పాపం పోనట్లుగా సహాయపడమని మనం ప్రార్థించినట్లయితే, మనం ఒప్పుకున్నట్లయితే యథార్థ స్థితితో. అయితే ఈ మాటలు కూడా చదవడానికి కొద్దిగా అట్లా ఉన్నాయి, కానీ హృదయ ఆంతరంలో నుండి వచ్చినాయి ఆ మాటలు. కాబట్టి రండి, ఇంకా ఒకరిని చూసుకొని మనము ఒక్కొక్కరు ప్రార్థనలోకి ప్రవేశిస్తాం. టైం లేదు. 75వ కీర్తన రండి. కీర్తన 75, కీర్తన గ్రంథము 75వ అధ్యాయము 34 నుంచి 38 వరకు. కీర్తన గ్రంథము 75వ అధ్యాయము 34 నుంచి 38 వరకు చదవగలరా? కానీ సంహరించినప్పుడు వారు ఆయనను వెతికిరి, దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకుని అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మక గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయన ముసుగు చేసి తమ నాలుకలతో ఆయన ఎదుట బొంగిరి. అయితే
42వ వచనం. తన ఉగ్రతను ఏమాత్రం రేపుకొనక తన ఉగ్రతను ఏమాత్రం రేపుకొనక పలుమారు కోపం పలుమారు కోపం అంచుకున్నవాడు కాగా వారు కేవలం శరీరంలో ఉన్నారని విసిరి వెళ్ళి మరలా రాణి గాలి వలె ఉన్నారని ఆయన జ్ఞాపకం చేసుకునేను. 42వ వచనం చదువు. ఆయన బాహుబలమైనను విరోధి చేతుల నుండి ఆయన తమను విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. ఇక్కడ ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎంతగానో విమోచించినాడు. అయితే వారు ఏం తీసుకొచ్చుకోలేదంటే ఆయన బాహుబలాన్ని కానీ శత్రు చేతుల నుండి విడిపించినది కానీ ఏం తీసుకొచ్చుకోలేదు, వాళ్ళు స్మరణకు తెచ్చుకోలేదు. ఆయన నిబంధనను వారు నమ్మక గైకొనలేదు. నోటి మాట చేత వారు ఆయనకు ఏం చేసినారు, ముఖస్తుతి చేస్తూ వచ్చినారు. తర్వాత తమ నాలుకలతో ఆయన ఎంత బొంకినారు. తన ఉగ్రతను ఏమాత్రం రేపుకొనక. కాబట్టి ఐగుప్తీయులు దేశంలోని ప్రజలను రప్పించినప్పుడు వారు దేవుని యందు విమోచించబడి కూడా ఎట్లున్నారంటే వారి హృదయాలు దేవుని యొక్క స్థిరంగా లేదు. అరే దేవుడు మమ్మల్ని విమోచించినాడు, ఐగుప్తు దేశం నుండి దేవుడు మమ్మల్ని వెలుపలికి తీసుకుని వచ్చినాడు, ఇంత గొప్ప ఉపద్రవం అన్నింటిలో నుండి దేవుడు మమ్మల్ని విడిపించినాడు, తర్వాత మమ్మల్ని ఇటువంటి స్థితిలో విడిపించి విరోధి చేతిలో మమ్మల్ని విడిపించినాడని వాళ్ళు ఏం చేసుకోలేదు, స్మరణకు చేసుకోలేదు. అయితే ప్రభు ఎటువంటి వారంట, అయితే ఆయన వాస్తవంలో ఉండే వారిని ఏం చేయలేదు, నశింపచేయక వారి దోషం ఏం చేసినాడు, పరిహరించినాడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఇంతగా ప్రభు హృదయాన్ని ముఖశుద్ధి చేసినారు. తమ మాటల చేత ముఖశుద్ధి చేస్తూ వచ్చినారు, తమ నాలుకల చేత ఆయన ఏం చేస్తూ వచ్చినారు, బొంకుతూ వచ్చినారు. అయినను వారు శరీరంలో ఏం చేసినాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. మట్టితో చేసిన మానవులని ఇప్పుడు మనం ఎంతమంది చూస్తూ వచ్చినామో, మొట్టమొదట ఎవరు, యోనా దేవుని మాట వినక ఎటువంటి స్థితిలో వెళ్ళిపోతూ వచ్చినా అంటే భూమి గడియలు బంధించి వేస్తూ వచ్చినాయి. అయితే యోనా ఏం చేస్తూ వచ్చినాడు, దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చినాడు, మొరపెడుతూ వచ్చినాడు. అయితే వారన్నిటి నుండి దేవుడు ఏం చేసినాడు, ఎలానో విడిపించినాడు. తర్వాత ఎవరు, దావీదు తమ దోషులు గుర్తెరిగిన వాడిగా ఉంటున్నాడు. తమ పాపాన్ని చేసిన పాపాన్ని ఏం చేసినాడు, ఒప్పుకుంటా ఉన్నాడు, కప్పుకోలేదు. ఓ ప్రభువా, నీకు నేనే విరుద్ధంగా పాపం చేసి ఉన్నాను, నీ దృష్టికి నేను చెడుతనము జరిగించిన వాడిగా ఉన్నాను. ఏం రాదు కదా, ఒప్పుకోకుండా ఏమవుతుంది, రాదు కదా, ఒప్పుకోకుండా ఏమవుతుంది. ఎవరిని బంధించమంటే వారిని బంధిస్తాడు, ఎవరిని విడిపించమంటే వారిని విడిపిస్తాడు. ఆయన అధికారం అట్లా ఉంది. అయితే గుర్తెరిగినాడు, దీనుడైనాడు, తగ్గించుకున్నాడు, వార్తలున్నాడు, నువ్వు పాపం చేస్తున్నావు, దీనుడైపోతూ వచ్చిన వ్యక్తుడైనాడు. ఓ ప్రభువా, నిజంగా నేను ఒక పాపం చేసి ఇంకో పాపం కట్టుకున్నా ముడి ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో నేను జీవించిన అని తన స్థితిని బయలుపరిచినప్పుడు సంపూర్ణంగా ఒప్పుకుంటా ఉన్నాడు. ప్రభువా, కేవలం నీకు నేను శత్రువుగా జీవించినానే, శత్రువుగానే ఉంటూ వచ్చినాను. నా జీవితంలో క్షేమస్థితి నేను ఎన్నో అనుభవించిన ద్వారా, అయితే నేను పాపం చేసి పడిపోయినా, కేవలం నీకు నేను విరుద్ధంగా పాపం చేసిన. నీ ఆత్మ నా యొద్ద నుండి తీసివేయకము, సంపద గల మనసు నాకు దయచేయి ప్రభువా. ఎంత ఆదాయపడతా ఉన్నాడో. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తూ వచ్చినారంట, వారు విమోచించిన దినాన్ని కూడా ఏం చేస్తూ వచ్చినారు, స్మరణకు తీసుకొచ్చుకోలేదు. దేవునికి ఇంకా ముఖస్తుతి చేస్తూ ఉన్నారు, దేవునికి ఇంకా ఏం చేస్తూ ఉన్నారు, కోపం రేపుతా ఉన్నారు,
అయినప్పటికీ దేవుడు అంటున్నాడ, అయితే ఆయన వాత్సల్య పూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషములను ఏం చేసినాడు? పరిహరిస్తూ వచ్చినాడు. కాబట్టి నీ నా జీవితంలో కూడా మరి ప్రభువా దావీదు వలె నా జీవితం కూడా, యోనా వలె నా బ్రతుకు కూడా, ఇశ్రాయేలు ప్రజల వలె ప్రభువా నా మాటలు కూడా ఎట్లున్నాయి? ఈ రీతిగా ఉన్నాయి. బొగ్గుతూ వచ్చినాను, ముఖశుద్ధి చేస్తూ వచ్చినాను. అనేక పర్యాలు నా పాపాన్ని సరిగ్గా ఒప్పుకోలేదు. నేను ముఖశుద్ధి చేస్తూ వచ్చినాను, బొగ్గుతూ వచ్చినాను. ప్రభువా ఇశ్రాయేలు ప్రజల మాదిరి నా జీవితం కూడా లేకపోలేదు ప్రభువా. అయితే నువ్వు వాత్సల్యపూర్ణుడవై నేను ఎప్పుడు నశించిపోవాల్సిన జీవితం 2024లోనే నా జీవితం అంతం కావాల్సి ముగింపులోకి రావాల్సినది. వాత్సల్యత పూర్ణమై ప్రభువా ఇది నన్ను నువ్వు లయం చేయలేదు ప్రభువా. నిజంగా నా పాపాన్ని బట్టి, నా దోషమును బట్టి నాకు రావాల్సిన మరి ప్రతిదీ ప్రభువా మీరు తీసివేసుకొని నా పైన దృష్టి ఉంచినావు, వాత్సల్యత చూపినావు ప్రభువా. నా దోషములు క్షమించు అని మనం మనీ చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? తప్పక విని మన పాపను క్షమించి వేసే దేవుడుగా ఉంటున్నాడు. రండి ఇంకొక మాట చూస్తాము. ఒక మాట చూసుకొని మనము ప్రార్థనలోనికి యోబు గ్రంథము 20వ అధ్యాయము, యోబు గ్రంథము 20వ అధ్యాయము, యోబు గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం. 12 చదవండి. చెడుతనము వారి నోటికి తీయగా నుండెను, వారు నాలుగు క్రింద దాన్ని దాచిపెట్టిరి, దాన్ని పోనీయక భద్రం చేసుకుని నా నోట దాన్ని ఉంచుకొని. ఇక్కడ ఏం చూస్తామంటే చెడుతనం ఎట్లుందంట? వారి నోటికి తీయకండి. అబద్ధాలు కూడా మన నోటికి ఎట్లా ఉంటాయి? సమయం సందర్భాన్ని బట్టి కూడా కాకుండా. కాబట్టి నిజంగా మన జీవితంలో తీయగా చేసుకోవద్దు. చెడుతనాన్ని మనం ఎంత చేసుకోవద్దు. ఇంకోసారి ఆ సామెతలు ఉన్నాయి, వాళ్ళు చేదు తీపనియు తీపు చేదనియు. చూడండి. కాబట్టి నిజంగా వారు నాకు క్రింద దాన్ని ఏం చేశాంట? భద్రంగా దాచిపెట్టినారు. 2024 సంవత్సరం అంతా కూడా ముఖశుద్ధి చేస్తూ 25లో కూడా ప్రవేశించినాం ఆయన వాత్సల్య పూర్ణత బట్టి. కాబట్టి ఇప్పుడు కూడా కనుక దేవుడు తన వాత్సల్యంతో మనం రక్షిస్తూ వచ్చినాడు. కాబట్టి యథార్థ స్థితి ఒప్పుకోవాలి. చెడుతనం వారి నోటికి ఎట్లా ఉందంట? తీయగా ఉంది. ప్రభువా చెడుతనం నా నోటికి తీయగా ఉంది, నాకు కింద దాన్ని భద్రం చేసి నేను భద్రం చేస్తున్నాను, నా నోట దాన్ని నుంచుకొని ఉన్నాను. ప్రభువా ఈ సంవత్సరం అన్నా నేను ఇంకా తగ్గుకొస్తే చాలా నాగుబాముతోంది. తర్వాత వారు మళ్ళా కక్కివేలు కడుపులో దేవుడు దాన్ని రకరకాలుగా ఉంది. కాబట్టి మన జీవితంలో కూడా దేవుని ఏం చేయాలంటే ఇంకా ఏం దాచిపెట్టుకున్నామో, ఇంకా ఏది తీపిగా మనం గుర్తుగా పెట్టుకున్నామో, ఇంకా దేని మనం వదిలిపెట్టలేదో, ఇంకా దేని భద్రం చేసుకుని ఉన్నామో మన జీవితాలు పరీక్షించుకొని మరి ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? మనము కనిపిస్తాడు. 27వ వచనం చదవండి. 27వ వచనం. ఆకాశము వారి దోషములు బయలుపరచును, భూమి వారి మీదకి లేస్తుంది. ఎట్లా చేస్తారంటే ఒప్పుకోకపోతే మనం ఒప్పుకోకుండా భద్రంగా చేసుకొని పెట్టుకున్నామని ఏం చేస్తుందంటే ఆకాశము వారి దోషం ఆకాశము బయలుపరుస్తుంది, భూమి ఏం చేస్తుంది? వారి మీదకి లేచి వస్తుంది. కాబట్టి నిజంగా రండి 20వ వచనం చదవండి. వారు ఎడతెగక నశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒకదాని చేతనైనా తాము రక్షించుకో. చదవండి.
క్షేమాస్థితి నిలవదు. కాబట్టి ఇష్టంగా పట్టుకుంటారు కొన్ని వస్తువులు, అయితే వాటి వల్ల మనకి ఏం లేదంట, క్షేమస్థితి లేదు. అతనికి మనం చెడుతనాన్ని ఏం చేసినాక తీయగా కనుక చాక్లెట్ సపరించినప్పుడు నోట్లో దాన్ని సపరించుకుంటూ అవసరం వచ్చినప్పుడు దాన్ని మనం ఏం చేస్తా ఉన్నాం, అమ్మో బరి తీపిగా ఉంది నాయన వదులుకోకుండా భద్రం చేసుకుంటా ఉన్నాం. యోనాకుడుగా బహుశా ఏం చేసుకున్నాడో, యోనాకుడుగా అబ్బా స్వామి నువ్వు చెప్పిన మాట అంతా చేదుగా ఉంది, నాకు దయచేసి నువ్వు నన్ను వదిలిపెట్టు, నేను నువ్వు చెప్పినకి కాదు ఇక్కడ పోదని చెప్పి దేవుడి మాట ఏమైంది, యోనాకు చేదుగా ఉంది, చేదుకి చేసుకున్నాడు యోనా. దావీదుగా ఏం చేసినాడు, చేదు తీపనియో తీపి చేదనియో దావీదుగా ఎంచుకొని పాపం చేస్తూ వచ్చినాడు. తర్వాత స్థితిని తెలుసుకొని ఏం చేస్తూ వచ్చినాడు, ఒప్పుకుంటూ వచ్చినప్పుడు గొప్ప దావీదు నా ఇష్టానుసారమైన వాడు, నేను ఏర్పరచుకునేవాడు, అప్పుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు దేవుడు. కాబట్టి నీ గురించి నా గురించి లేకపోతే ఆకాశం ఏం చేస్తారంటే వాడి దోషంలో బయలుపరచాలి. ఎవరు బయలుపరచవలసిన అవసరమే లేదు. రహస్యమైన పాపము ఎవరు బయలుపరచవలసిన అవసరమే లేదు. కాబట్టి మన జీవితంలో కూడా ఇంకా ఏది తీపిగా దాచిపెట్టుకున్నామో భద్రం చేసుకున్నామో. అయితే దావీదు వలె ఒప్పుకున్నప్పుడు యోనా ఉపద్రవంలో మొరపెడుతూ వచ్చినాడు, ప్రార్థన చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఆ రీతిగా మనం చేసినట్లయితే ప్రభు ఎటువంటి వాడంట, వాత్సల్య పురుడు, వారిని నశింపజేయక వారి దోషులు ఏం చేస్తాడు, పరిహరించినాడు. కాబట్టి కేవలం శరీరంలోని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, దయ చూపిస్తా ఉన్నాడు. మాటి మాటికి వారు దేవుడిని శోధించినారు. అయితే మన మాటలు బట్టి దేవుడు కోపం పెట్టిన వారుగా ఉన్నాం. కాబట్టి ఒప్పుకున్నప్పుడు ఏం చేసి పడతాం, మనము కనికరించబడతాం. రండి హెజ్కేలు రాసిన గ్రంథము 18వ అధ్యాయం, హెజ్కేలు 18:23 చదువు సుమేల్. దృష్టిలో మరణం నొందుట చేత నాకెంత మాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. తన నీతిని విడిచి చాలు. దృష్టిని మరణం నందుట చేత నాకెంత మాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఇప్పటికైనా దేవుడు ఏం చేస్తా ఉన్నా అంటే, మీ పరిస్థితి చక్కదిద్దుకోండి. మీరు మరణం నందుట ద్వారా నాకు ఎంత మాత్రము సంతోషం లేదు. అయితే మనము నిన్నటి దినానికి వారిని అయినప్పటికీ ప్రభు ఎంతమంది చూసుకుని వచ్చినా మనము చెప్పాలా. మనం ప్రార్థనలో ప్రవేశిద్దాం. టగటగ చెప్పండి, ఎంతమంది చూసుకుని వచ్చినా మనము. ఫస్ట్ ఎవరు చూసుకుని వచ్చినాం, యోనాను చూసుకుని వచ్చినాం. తర్వాత దావీదు. యోనా చేసిన తప్పు ఏమొచ్చింది, ఉపద్రవం వచ్చింది సముద్రంలో. యోనాను కూడా భూమి గడియలు బంధించినప్పుడు ఎవరు మొరపెడుతూ వచ్చినాడు, దేవుడికి మొరపెడుతూ వచ్చినాడు. దేవుడికి మొరపెట్టిన వచ్చినప్పుడు మరి యోనా ప్రార్థన దేవుడు విన్నాడా లేదా, విన్నాడు. మరి దావీదు మరి ప్రార్థన చేసినప్పుడు మరి దావీదు ప్రార్థన విన్నాడా లేదా, విన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆయన ఎంతో కోపం రేపినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు, వారి పాపములు ఏం చేసినాడంటే పరిహరిస్తూ వచ్చినాడు. వారి దోషములను ఏం చేస్తూ వచ్చినాడు చెప్పాలా. కాబట్టి రండి కీర్తన గ్రంథము 143వ అధ్యాయము, కీర్తన గ్రంథము 43వ అధ్యాయము మొదటి వచనం. కీర్తన గ్రంథము 43వ అధ్యాయము 143వ అధ్యాయము యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరము. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. రండి కీర్తన గ్రంథము 119 170. కీర్తన గ్రంథము 119 170. 119వ అధ్యాయము 170 వచనం. నా విన్నపము
సన్నిధికి చేరనిము, ఇచ్చిన మాట చొప్పున నీవు ఇచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము. నా విన్నపములు నీ సన్నిధికి ఏం చేయాలంట? చేరనిము. రండి, కీర్తన గ్రంథము 55 మొదటి వచనం. కీర్తన గ్రంథము 55 మొదటి వచనం. దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విముఖమునకు విముఖుడవై ఉండకుము, నా మనవి ఆలకించుము, నాకు ఉత్తరమిమ్ము. కీర్తన గ్రంథము 6:9. కీర్తన గ్రంథము 6:9. యెహోవా నా విన్నపములు ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించుము. చాలు. యెహోవా మొదటి వచనం. యెహోవా నా విన్నపములు ఆలకించినాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించినాడు. కనుక మరి రాత్రికాల సమయంలో మరి యోనా వలె, దావీదు వలె, ఇశ్రాయేలు ప్రజల వలె ఇంకా మనం చేదు మాటలు ఇంకా తీపిగా పెట్టుకున్నాము, భద్రం చేసుకున్నాము. అవన్నీ ఒప్పుకొని మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? మన విన్నపములని ఆలకించి ఉన్నాడు, నా ప్రార్థన అంగీకరించి ఉన్నాడు. కాబట్టి మన ప్రార్థన ఎప్పుడైతే యథావిధిగా స్థితిలో ఒప్పుకుంటామో అప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? మన ప్రార్థనకు జవాబును ఇస్తాడు. మన ప్రార్థన ఏం చేస్తాడు? ఉత్తరం ఇస్తాడు. కాబట్టి రాత్రికాల సమయంలో మరి వింటూ వచ్చిన మనం కూడా ప్రభా మరి 2024 సంవత్సరం నేను ఏదైతే చేయలేకపోయినానో, ఈ దినాలు నేను సజీవ లెక్కలో ఉన్నా అంటే ఎందుకు మనం రక్షించాడు చెప్పండి. ఎవరన్నా కానీ మనకంతా ఏమైనా ఉందనే మన దగ్గర ఏమైనా ఉందని ఏమైనా రక్షించినాడా? ఆస్తి ఉందనో, లేకపోతే గోల్డ్ ఉందనో, లేకపోతే మాట వైఖరిందనో, లేకపోతే ఏదైనా మనం ఉపయోగపడతామని రక్షించినాడు దేవుడు? అట్లా కాదు. ఏ పరిచర్య అయితే మన నిమిత్తము 2024లో చేయలేకపోతూ వచ్చినామో ఆ పరిచర్యను జరిగించడానికి, తిరిగి సమకూరులోనికి రావడానికి కొరకై, ప్రభువుకు మనం ప్రీతికరమైన జీవితం జీవించడానికి కొరకై అన్నాడు. ఆకులు చూసినప్పుడు తర్వాత అయ్యా ఈ సంవత్సరము ఏం చేస్తాడు? ఈ సంవత్సరంలో ఉండని దాన్ని నేను చూసుకుంటా, నరికివేయాకు. తోటమాలితో ఏం చేస్తాడు? ఈ కూలివాడు మొరపెట్టుకుంటూ వచ్చాడు, అయ్యా దయచేసి ఈ సంవత్సరం దాని దగ్గరికి పోవాకు, నువ్వు దాన్ని నేను 3 సంవత్సరాలు ఏమడిగా గడవడిగాను కదా, 3 సంవత్సరాలు గడవడుగుతూ వచ్చినాడు. కాబట్టి నా జీవితంలో కూడా మరి ప్రభు మనకు ఈ సంవత్సరం బ్రతకనివ్వు, నేను దాన్ని త్రవ్వుతాను, ఎరువేస్తాను, బాగు చేస్తాను. కాబట్టి మన జీవితాలు ఈ సంవత్సరం ఎట్లా ఉంటే ప్రభుకు ప్రీతికరంగా. కాబట్టి మన వాక్యంలో వచ్చినాము. మరి దేవుడు ఆ రీతిగా మనకు గొప్ప ప్రార్థనలో సహాయపడను గాక. దేవుని వాక్యానుసారంగా